ముర్చిపోయింది అని చెప్తున్నారు. అలాగే గఫూర్ మన రామూర్తి గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు. ఒకటేమో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టుతున్నారని చెప్తున్నారు. మరోవైపు ఏమో కాంగ్రెస్కు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన బ్రహ్మాండమైన మెజార్టీతోని అంటే అది ఎట్లయినా కానివ్వండి పట్టం అయితే కట్టారు. ఢిల్లీకి సంబంధించిన ఒక విషయం మాత్రం చాలా అక్కడ చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఆలోచన పరంగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయంగా తీసుకొచ్చారని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ చెప్పింది. ఈ విషయంలో గఫూర్ గారు మీరేమంటారండి? సిపిఐఎం నమస్కారం అండి. ప్లీజ్. ఢిల్లీలో ఓడిపోవడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కాదండి. ఎందుకంటే బీజేపీ ఒక 2 సంవత్సరాలుగా ప్రణాళికతో ఉన్నది ఢిల్లీలో ఎట్లా ఓడించాలి. ఇప్పుడు ఒక కుక్కను కొట్టాలంటే ముందు దాన్ని పిచ్చిది అని చెప్పాలా అని అంటారు. ఆప్ను ఓడించాలంటే ఆప్ అవినీతి పార్టీ అనేటువంటిది తీసుకొని రావాలా. ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి అక్కడటువంటి గవర్నర్ అంటే ఎల్జీ అతను ఉన్నాడు కదా, అతన్ని ఉపయోగించి లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించి ఆ రకంగా ఏంటంటే ఆప్ మీద అనేక ఆరోపణలు, అవినీతి పరులు, డబ్బులు తిన్నారు, ఈ పద్ధతిలో విపరీతంగా దుష్ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. చివరికి కేజ్రీవాల్ లోపల పెట్టడం, ఆ తర్వాత సత్యంజన్ లోపల పెట్టడం, చాలా మంది లోపల పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే కేజ్రీవాల్ గారు జరుగుతున్నటువంటి కుట్రను గ్రహించడంలో కేజ్రీవాల్ గారు వెనుకబడినారు అని నా అభిప్రాయం. అట్లాగే రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సిగ్గు లేదు వాళ్ళకు. అంటే కేజ్రీవాల్ ఓడిపోతే వాళ్ళకి హర్షము, బీజేపీ గెలిస్తే మంచిదా? కాంగ్రెస్ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా? ఈరోజు దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిగతా పార్టీల మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలన్నిటి కూడా మీరు ముందుకొచ్చి ఆ పార్టీని కాపాడే లేదా ఆ పార్టీని మద్దతు ఇచ్చేటువంటి పద్ధతిలో ఉండి ఉండాలా. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అండ్ వాప్గన్ కలిసి ఉంటే ఈ ఎన్నికల పోరాటంలో అది భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చి ఉండేటువంటి. వాళ్ళేమో 2 years గా ఉన్నారు, వీళ్ళేమో రోజు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇంతకంటే బెటర్ ఫలితాలు ఏముంటాయండి? ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, కేజ్రీవాల్కి ఉండేటువంటి గుర్తింపు అవినీతికి వ్యతిరేకంగా పోరాడినాడు, అవినీతికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం ఉండే పార్టీ అనేది ఈరోజు చెరిపేయగలిగింది బీజేపీ. అట్లాగే ఢిల్లీలో ఉండేటువంటి ఓటర్స్ ఈరోజు బీజేపీని లైక్ చేసాం. ఒకసారి బీజేపీని లైక్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఆ పరిధిలోకి రావడం అనేటువంటిది రావచ్చు రాకపోవచ్చు, అది భవిష్యత్తు తెలుసు. ఏమైనా భారతదేశ రాజకీయాల్లో ఈరోజు బీజేపీ ఢిల్లీలో గెలవడం అనేటువంటిది అది మంచి పరిణామం కాదు. అయితే ప్రజలు చెప్పారు కాబట్టి మనం అంగీకరించాల్సిందే. రాబోయే కాలంలోనైనా బీజేపీ ఏమంటున్నారు ఆ సోదరుడు, ముస్లింలు మాకు వ్యతిరేకం కాదంటున్నాడు. నేను అంగీకరిస్తున్నా, ముస్లింలు మీకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ముస్లింలకు వ్యతిరేకం, కట్టర్ దుష్మన్. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు సెక్యులరిజాన్ని గొయ్యి తీసి పాతి పెడుతున్నటువంటి ఈ పార్టీ అన్ని చోట్ల విస్తరించినటువంటిది సెక్యులరిజాన్ని నమ్మే వాళ్ళందరికీ, ముస్లింలకే కాదండి, సెక్యులరిజాన్ని కోరుకునే వాళ్ళందరికీ, ఈ రాజ్యాంగం పరిరక్షింపబడే వాళ్ళందరికీ బాధకరమైనటువంటి పరిణామం. ఇప్పుడైనా లెసన్స్ తెలుసుకొని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశాడు, కొట్టుకోండి బాగా కొట్టుకోండి సావండి అని. ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడైనా మేల్కుంటే మంచిది. నాన్ బీజేపీ అపోజిషన్ పార్టీస్ ఒక కామన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ దేశంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఢిల్లీ ఎన్నికలు మరింతగా స్పష్టంగా చెప్తున్నాయి. రైట్ సార్, ఇది ఇంకొకసారి మనం మన బండారు రామ్మోహన్ దాస్ దగ్గర వెళ్దాం.